హాయ్ అండి, వెల్కమ్ టు రూపా స్టోరీస్. యాచితం అయాచితం అనే కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మణ అనే ఆయన దాన ధర్మాలకు పెట్టింది పేరు. ఆయన భార్య మల్లమ్మ అన్ని విధాలా భర్తకు అనుకూలవతి. క్రమంగా లక్ష్మణ్ ఆస్తి కరిగిపోయి పేదవాడైపోయాడు. ఊట గడవడం కోసం మొదట ఆయన పెరటి దొడ్లో కూరగాయల పాదులు పెట్టాడు. అవి విరగకాశాయి. కానీ అమ్మడం ఆయన వల్ల కాలేదు. దాన ధర్మాలకు అలవాటు పడినవాడు కదా, అందరిళ్లకు కూరగాయలు పంపాడు. తరువాత ఆయన వాళ్ళకి వీళ్ళకి చదువు చెప్పాలనుకున్నాడు. శాస్త్రాలు బాగా చదువుకున్నాడని చాలామంది ఆయన వద్దకు వచ్చి చదువుకునేవారు. ఇంటికి వచ్చిన వారికి పండో ఫలమో పానకమో ఇవ్వకుండా పంపలేడు. ఆ ఖర్చు తప్ప ఆయనకు చదువు చెప్పడం వల్ల ఒక్క పైసా ఆదాయం రాలేదు. ఇలా పని కాదనుకుని ఆయన ఒక రోజున గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళాడు. రోజంతా కష్టపడి కట్టెలు కొట్టి మూపు కట్టి బయలుదేరిపోతుండగా ఒక పేదవాడు అక్కడికి వచ్చి, అయ్యా, నేను పుటికి లేనివాడిని. నా భార్య అర్ధాంతరంగా మరణించింది. బ్రతుకున్నంతకాలం దాన్ని సుఖపెట్టలేదు. ఇప్పుడు దహనానికి కట్టెలు కొనలేకుండా ఉన్నాను. తమరు దయచలిస్తే నా రోజులు బాగుపడ్డాక తమ రుణం తీర్చుకుంటాను. లక్ష్మణ కట్టెలన్నీ వాడికిచ్చుకుని ఉత్తి చేతులతో ఇల్లు చేరాడు. ఆయన జరిగిందంతా భార్యకు చెప్పి, ఒకరిని దేహి అని అడగలేము, వ్యాపారం చేయలేము, అడిగిన వారికి కాదనలేము. మనకి జీవితం దుర్భరం, ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మల్లమ్మ భర్తను సముదాయించి, నారు పోసిన వాడే నీరు పోస్తాడు. మీరు బెంగ పెట్టుకోకండి, చనిపోయేటప్పుడు మావయ్య చెప్పిన పని చేస్తే సరి అన్నది. లక్ష్మణ తండ్రి చనిపోయేటప్పుడు ఆయనతో, నీ దానగుణం నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది, కానీ మంచి బుద్ధిని వదులుకోమని చెప్పలేను కదా. ఏ రోజు నీకు జీవితం దుర్భరం అనిపిస్తుందో ఆ రోజున శుచిగా స్నానం చేసి దైవ పూజ ముగించి 2 చేతులతో నా పటాన్ని తాకు. ఆ వెంటనే ఇంటికొక బిచ్చగాడు వస్తాడు. వాడికి లేదనకుండా అడిగినదివ్వు, నీకు మేలు జరుగుతుంది అని అన్నాడు. ఈ సంగతి భార్య గుర్తు చేయగానే లక్ష్మణ్ అప్పటికి ఊరుకుని మర్నాడు తెల్లవారుజామునే లేచి తండ్రి చెప్పిన విధంగా చేశాడు. తండ్రి పట్టాన్ని 2 చేతులతో తాకగానే ఆయనకు, గుప్పెడు గింజలు వెయ్యి తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది. మల్లమ్మ డబ్బాలో చూడగా గుప్పెడంటే గుప్పెడే గింజలున్నాయి. ఆమె వాటిని తీసుకొని బిచ్చగాడికి వేయబోగా, ఒక గింజ నీకు ఉంచుకో తల్లి, అక్షయమవుతుంది అన్నాడు బిచ్చగాడు. ఒక గింజ మాత్రం ఉంచుకుని మిగతావన్నీ బిచ్చగాడికి వేసింది మల్లమ్మ. తర్వాత ఆ గింజను డబ్బాలో వేసింది. ఆశ్చర్యంగా ఆ డబ్బా బియ్యంతో నిండిపోయింది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఒకటేమిటి, చివరకు డబ్బులు కూడా అక్షయమవుతూ వచ్చాయి. లక్ష్మణ, మల్లమ్మ తమ దానగుణాన్ని కొనసాగిస్తూ సుఖంగా జీవించసాగారు. తమ సౌఖ్యానికి కారణమైన ఆ బిచ్చగాడిని కలుసుకోవాలని మల్లమ్మకు చాలా కుతూహలంగా ఉండేది. కొన్నాళ్ళయ్యాక బంధువులింట్లో పెళ్లికి గాను లక్ష్మణ దంపతులు దూర ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్ళారు. పట్నంలో పెళ్లి భోజనాలు అయ్యాక పేదలకు అన్నదానం జరిగింది. అక్కడ మల్లమ్మ బిచ్చగాడిని చూసి గుర్తుపట్టింది. వాడిని ఆమె ఏకాంతంగా కలుసుకోవాలనుకున్నది. వడ్డన పనులు చూస్తున్న దూరపు బంధువుతో ఆమె, అన్నయ్య గారు, భోజనాలు అయ్యాక ఆ బిచ్చగాడిని ఒకసారి నా వద్దకు పంపండి అన్నది. ఆయన ఆశ్చర్యపడి, వాడితో నీకేం పనమ్మా, కడుపు నిండా భోజనం పెట్టినా సరే ఏ లోభి ఇంటికో వెళ్ళి వెచ్చమడుగుతాడు. రోజూ లేదన్నా వాడికి సిగ్గుండదు. భోజనాలు అయ్యాక భోజనం పెట్టిన ఆయన చెప్పినా బిచ్చగాడు మల్లమ్మను కలుసుకోలేదు. వాడు హడావిడిగా తనకేదో పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మల్లమ్మ కుతూహలంగా వాడేం చేస్తాడో చూడాలని వాడిని అనుసరించింది. లక్ష్మణ కూడా ఆమెకు తోడుగా బయలుదేరాడు. బిచ్చగాడు అక్కడి నుంచి ఒక లోభి ఇంటికి వెళ్ళాడు. ఆయన వాడితో తన ఇంట్లో ఏమీ లేదని చెప్పి తిట్టి పొమ్మన్నాడు. అక్కడి నుంచి వాడలా 2-3 ఇళ్లకు వెళ్ళాడు. అన్ని చోట్ల వాడికి అలాంటి మర్యాదే జరిగింది. అప్పుడు లక్ష్మణ దంపతులు వాడిని సమీపించి, మల్లమ్మ వాడితో, అయ్యా, మీరు సామాన్యులు కారు. మీ మహిమ వల్ల మేమిప్పుడు మా కష్టాలన్నీ తీరి సుఖంగా జీవిస్తున్నాం. కానీ తమరిలా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకోవడం దేనికి? హాయిగా మా ఇంట్లోనే ఉండవచ్చు కదా అన్నది. బిచ్చగాడు ఆమె వంక అదవులా చూసి, అమ్మా, మీ ఇంట్లో కూర్చుంటే నాకెలా గడుస్తుంది? 4 ఇళ్ళు తిరిగి లేదనిపించుకోవాలి. ఎవడైతే తన ఇంట్లో అన్నీ ఉంచుకుని తనకేమీ లేదంటాడో అవన్నీ వాడికి పోయినట్టే. అలాంటివే మీ ఇంట చేరి అన్నింటినీ అక్షయం చేస్తున్నాయి.
లక్ష్మణ ఈ మాటలకు తెల్లబోయి, మా కోసం నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావా, ఎందుకు అని అడిగాడు. ఈ ఆకారంలో నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యమేముంది, నేను నీ తండ్రిని అన్నాడా బిచ్చగాడు. దానితో లక్ష్మణ మల్లమ్మ ఆయన్ను గుర్తుపట్టి వెంటనే కాళ్ల మీద పడిపోయారు. ఆయన వాళ్ళిద్దరినీ లేవదీసి, నేనుండగా మీకే ఇబ్బంది ఉండదు, ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు. కానీ ఆ దంపతులిద్దరూ ఆయన తమ ఇంటికి వచ్చి ఉండాలని పట్టుపట్టారు. వెర్రివాళ్ళలా ఉన్నారు మీరు, నేను చనిపోయి చాలా ఏళ్ళయిందని మర్చిపోతున్నారా? అయితే ఏం, ఇప్పుడు మానవ రూపం ధరించారుగా అన్నది మల్లమ్మ. బిచ్చగాడు ఆమెకేసి జాలిగా చూసి, చనిపోయిన వాళ్లకు ఏ కోరికలు దిగులు లేకపోతే వాళ్ళ దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. నేను మాత్రం మీ ఇంట్లో పటాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను. మీ గురించి దిగాలుగానే ఉంది. మీకు డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు. దాన ధర్మాలు చేసే మంచి గుణం ఉంది. నేను సంపాదించి పెట్టిన ఆస్తి అయిపోయింది. మీకే మీరు సంపాదించడం నేర్చుకుని అందులోంచి కొంత దాన ధర్మాలు వినియోగించడం అలవాటు చేసుకునేదాకా నేను ఇలా బిచ్చగాడిగా తిరగక తప్పదు. అందుకోసం మానవ రూపం ధరించడం తప్ప మీ ఇంట్లో ఉండడానికి వీలు పడదు. అది ప్రకృతి విరుద్ధం అని మాయమయ్యాడు. తండ్రి చెప్పినది విని లక్ష్మణ కళ్ళ నీళ్లు పెట్టుకుని భార్యతో, దాన ధర్మాలలో పేదవారిని ఆదుకుంటున్నానని భ్రమపడ్డాను. దానికోసం నా తండ్రిని ఇంతగా కష్టపెడుతున్నానని ఇప్పుడే గ్రహించాను. ఇక మీదట అయాచితంగా వచ్చేదంతా నా తండ్రి యాచితమేనని తెలుసుకుని నేను స్వయంగా ధన సంపాదనకు పూనుకుంటాను. అప్పుడే నా తండ్రికి విమోచనం కలుగుతుంది అన్నాడు. క్రమంగా లక్ష్మణ సంపాదనాపరుడయ్యాడు. ఆయన అవసరంలో ఉన్నవారెవ్వరికీ ఉండి కూడా లేదనలేడు. అలా అంటే తన డబ్బు మాయమై ఇంకొకరి ఇంట చేరుతుందన్న భయం ఆయనకు లేదు. సొంత సంపాదన అంటూ లేకుండా అయాచితంగా లభించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ కొందరు మూర్ఖులు తమ పూర్వీకులను ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఆయనకు బాధగా ఉండేది. మా స్టోరీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.